ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోలింగ్ జరిగిన సరళి ఓట్ల లెక్కింపు ప్రక్రియను మా ప్రతినిధి లింగయ్య అందిస్తారు. లక్ష్మి, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపు 950 మంది సర్పంచ్ అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చే లెక్కింపు ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే మొదలైంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 14 మండలాల వ్యాప్తంగా కూడా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రస్తుతం అక్కడే ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల వద్ద కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అన్ని పంచాయతీల్లో కూడా మొదట వార్డు మెంబర్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఒక్కొక్క వార్డులో ఒక్కొక్క పంచాయతీలో దాదాపు 3 నుంచి 4 వార్డులకు సంబంధించిన అభ్యర్థులని వాళ్ళ ఏజెంట్లను సరిగ్గా 2 గంటల 20 నిమిషాలకు లోపలికి పంపారు. 2 గంటల 30 నిమిషాల నుంచి కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ముందుగా వార్డు సభ్యులకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియను మొదలుపెట్టారు. ఆ తర్వాత ఏవైతే చిన్న పంచాయతీలు ఉన్నాయో ఆ చిన్న పంచాయతీల్లో వార్డు మెంబర్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రస్తుతం కొన్ని పంచాయతీల్లో ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా ప్రారంభించారు. చిన్న పంచాయతీలు ఏవైతే 1500 లోపు పంచాయతీ ఓట్లు ఉన్నాయో ఆ పంచాయతీలకు సంబంధించిన ఫలితాలు కూడా ఒక్కొక్కటి వెలుగులోకి వెలువడుతున్నాయి. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో చూస్తే ఖమ్మం జిల్లాలో తొలి పంచాయతీగా కల్లూరు మండలం సంబంధించిన ఒక ఫలితం కూడా కాసేపటి క్రితం అధికారులు అనౌన్స్ చేశారు. కల్లూరు మండలం తెలగవరం గ్రామంలో ఇండిపెండెంట్గా విజయలక్ష్మి అనే సర్పంచ్ అభ్యర్థి విజయం సాధించినట్టు ప్రకటించారు. ఇది జిల్లా వ్యాప్తంగా కూడా తొలి ఫలితంగా మనం చెప్పవచ్చు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని పంచాయతీల్లో కౌంటింగ్ కేంద్రాల వద్ద ఒక సందడి వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. పోలింగ్లో ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చేందుకు ఆ అభ్యర్థులు అదేవిధంగా రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు అనేక పాటలు పడ్డారు. ఇప్పుడు వాటి ఫలితం ఎట్లా ఉంటుంది అనేది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న పరిస్థితి అంతా కూడా ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అందరిలో కూడా ఈ ఫలితాలు ఉత్కంఠకు గురి చేస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో మొత్తం ప్రస్తుతం 168 పంచాయతీలకు దాదాపు 485 మంది సర్పంచ్ అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వార్డులకు సంబంధించి 1372 వార్డులుంటే 3369 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రస్తుతం వారి భవితవ్యాన్ని తేల్చే ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 145 పంచాయతీలకు సంబంధించి 470 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 1071 వార్డులకు సంబంధించి దాదాపు 2,500 సంబంధించిన వార్డు సభ్యులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఒక ఉత్కంఠమైన వాతావరణం పోలింగ్ కేంద్రాల వద్ద ఇంకా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఉదయం 6 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు బారులు తీరారు. అదే సమయంలో అభ్యర్థులకు సంబంధించిన అనుచర గణం, వివిధ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కావచ్చు పోలింగ్ కేంద్రాల వద్ద సందడి చేశారు. తమ అభ్యర్థులకు ఓటు వేయాలంటూ అభ్యర్థించారు. దాదాపు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా అదే సందడి వాతావరణం పోలింగ్ కేంద్రాల వద్ద స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా ఇంకా అదే సందడి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద ఒక టెన్షన్ వాతావరణం, కొంత ఏం జరుగుతుంది, ఫలితం ఎవరికి అనుకూలంగా వస్తుంది, ఫలితం ఎవరికి నిరాశను మిగులుస్తుంది, ఎవరికి సంతోషం మిగులుస్తుంది అన్న ఒక ఉత్కంఠ అయితే అందరిలో కనిపిస్తుంది. అందరూ కూడా ఒక ఉత్కంఠతో ఈ ఫలితాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఒక్కొక్కటిగా ఫలితాలు, చిన్న పంచాయతీల ఫలితాలు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా ప్రకటిస్తున్నారు. మరోవైపు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రధాన మేజర్ పంచాయతీలు చాలా ఉన్నాయి. తల్లాడ, విఎం బంజర, పెనుబల్లి, అదేవిధంగా టేకులపల్లి, ఇల్లెందు మండలాల్లో కూడా పెద్ద పంచాయతీలు దాదాపు 4,000 నుంచి 6,000, 7,000 ఓట్లున్న పంచాయతీలు కూడా ఉన్నాయి. ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందన్న ఉద్దేశంతో అధికారులు మిగతా పంచాయతీల కంటే అక్కడ ఒక కౌంటింగ్ సిబ్బందిని కూడా పెంచారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కౌంటింగ్ ప్రక్రియను కూడా సజావుగా నిర్వహించేలా అదనపు సిబ్బందిని కూడా, అదనపు ఎన్నికల కౌంటింగ్ అధికారులను కూడా వాడుతున్నారు. దీంతో ఎక్కడ పోలింగ్ ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగింది. ఈ కౌంటింగ్ ప్రక్రియను లెక్కింపు ప్రక్రియను కూడా సజావుగా, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కూడా కౌంటింగ్ ప్రక్రియను కూడా చేపడుతున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తుంది. గత 1-2 విడతలో ఎటువంటి చర్యలు తీసుకున్నారో బందోబస్తు పరంగా ఇప్పుడు 3వ విడతలో కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ కూడా పటిష్టమైన బందోబస్తు మధ్య కౌంటింగ్ ప్రక్రియ అయితే సజావుగా కొనసాగుతుంది. ఇప్పటికే తొలి 2 విడతల్లో
ఎన్నికల్లో ఇక్కడ అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు పై చేయిగా నిలిచింది. ఆ తర్వాత స్థానంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు కూడా రెండో స్థానంలో నిలిచారు. ఇక కమ్యూనిస్టులు కూడా చాలా చోట్ల ఈసారి తమ ఉనికిని కాపాడుకున్నారు. చాలా చోట్ల విజయం సాధించిన చోట్ల కూడా గెలుపొందారు. ఈ మూడో ఫేజ్లో మాత్రం విచిత్రమైన కొంత భిన్నమైన వాతావరణం గ్రామీణ ప్రాంతాల్లో కనిపించింది. రకరకాల పొత్తులు, గ్రామానికో రకంగా పొత్తులు కావచ్చు, గ్రామానికో రకంగా అవగాహన కావచ్చు, రాజకీయ పార్టీలు కుదుర్చుకొని తమ అభ్యర్థుల్ని రంగంలోకి దింపడంతో ఈ ఎన్నికలు అందరికీ కూడా ప్రతిష్టాత్మకంగా మారాయి. పల్లెపోరు అంటే ఒక్క ఓటును కూడా ఎట్టి పరిస్థితుల్లో వదులుచుకోవడానికి అభ్యర్థులు కానీ రాజకీయ పార్టీలు కానీ సంసిద్ధంగా ఉండరు. కాబట్టి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఓటర్లను తీసుకొచ్చే పనిలో అధికారులు గతంలోనే అవగాహన కల్పిస్తే ఇప్పుడు ఇవాళ చివరి ఓటును వినియోగించుకునేందుకు కూడా అభ్యర్థులు వారి అనుచరగణ విశ్వ ప్రయత్నాలు అయితే చేసింది. ఆ ఓటర్లందరూ కూడా తమ ఓటును బ్యాలెట్ పత్రాల్లో నిక్షిప్తం చేశారు. ప్రస్తుతం వాళ్ళ భవితవ్యం తేల్చే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 2 జిల్లాల్లోని మొత్తం 14 మండలాల్లో కూడా ప్రస్తుతం లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇప్పుడిప్పుడే వార్డుల లెక్కింపు కొన్ని చిన్న పంచాయతీల్లో కొలిక్కి వస్తుంది. మేజర్ పంచాయతీలది లెక్కింపు పూర్తయి ఫలితాలు వచ్చే వరకు మాత్రం అర్ధరాత్రి కూడా అయ్యే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. ఓవర్ టు యూ.